20 grams soya, 3 eggs, 1 tomato, 2 onion, 4 chilli, little garlic, ginger, 1 teaspoon 5 type of spicy, 3 tablespoon olive oil. ఈరోజు మిల్ మేకర్ ఎగ్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపెడతాను. చూడండి, ఫస్ట్గా ఆనియన్ కట్ చేసుకోండి, తర్వాత చిల్లీ టమాటో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మటన్ చికెన్ కంటే రుచిగా ఉంటుంది, మంచి ప్రోటీన్ దొరుకుతుంది, గుడ్ క్వాలిటీ ఫుడ్. మన ఇంట్లో చేసుకున్న దానికి రెస్టారెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవి నా మసాలా దినుసులు, ఉప్పు, కారం. అది నా ఎల్ఈడి స్టవ్ అనమాట, ఇంట్లో కరెంట్ పొయ్య. దాని మీద నేను కుక్ చేసుకుంటాను. ముందుగా సోయా జంక్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కుకింగ్ పాన్ తీసుకుని హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, చిల్లీ, టమాటో నేనైతే అన్ని కలిపేసేసాను. అలా కూడా వేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. దేశాల్లో బ్యాచులర్ గా ఉన్నప్పుడు మనం ఎలా వండుకున్నా పర్వాలేదు, మనమే తింటాం కాబట్టి, ఎవరికి పెట్టాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఆ సోయా జంక్స్ వాటిని నీళ్ళు పిండేసిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసుకునే చెక్క మీద తీసుకుని ఒక 2 ముక్కలుగా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత ఆనియన్, టమాటో ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకుని ఆనియన్, టమాటోతో పాటు ఒక 10 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి, ఉప్పు కారాలు ఏమి వేయకుండాను. ఓకే, అవి ఫ్రై అయిన తర్వాత అలాగో ఒక గిన్నె తీసుకుని ఆ ఫ్రై అయిన ఐటమ్ అన్ని కూడా గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకుని అప్పుడు ఆ ఐటమ్ అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా దినుసులు మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల కూడా మన టేస్ట్‌కి తగ్గట్టు, కారానికి తగ్గట్టు అన్ని రకాల ఐటెమ్స్ ఏసుకోవాలి. ఓకే. నా దగ్గరైతే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్టు ఇవన్నీ వేసి నేను ఆ తర్వాత 3 ఎగ్స్ తీసుకున్నాను. నేను తయారు చేసి ఈ రెసిపీ నా ఒక్కడికే తయారు చేసుకున్నాను. అందులో 2 ఎగ్స్ ఫుల్ ఏసాను. 1 ఎగ్ వైట్ ఏసాను. ఓకే. 3 కూడా ఫుల్‌గా ఏయకండి. 2 ఫుల్ ఏయండి. 1 వైట్ మట్టుకు వేయండి. వేసి శుభ్రంగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పాన్ తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఆ మిశ్రమం అంతా కూడా ఆ పాన్‌లో వేయండి. వేసి ఒక 1 మినిట్ అలాగే వదిలేయండి. వదిలేసిన తర్వాత స్పూన్ తీసుకొని శుభ్రంగా కలుపుకోండి. అది కింద అడుగంటేయకుండా, మాడిపోకుండా దగ్గరుండి శుభ్రంగా చేసుకోండి. అలా చేసుకుంటే మంచి టేస్ట్‌గా, మంచి రుచిగా వీడియో లెంత్ అయిపోద్దని షార్ట్‌గా చెప్పేస్తున్నాను నేను. మీరు అర్థం చేసుకొని మీరు కుక్ చేసుకోండి. నేను చేసిన ప్రతిది కూడా వెంటనే అయిపోలేదు. ఎలా లేదన్నా ఒక్కో దానికి 2 మినిట్స్, 5 మినిట్స్ టైం పడతది. ఓకే. నేను మొత్తం ఎక్కువ వీడియో లెంత్ అయిపోద్దని చెప్పేసి నేను షార్ట్‌కట్‌లో మీకు చూపిస్తున్నాను. ఓకే. తర్వాత నెక్స్ట్ రైస్ కుక్ చేసుకున్నాను. రైసు అది పాన్ వేడెక్కిన తర్వాత రైస్ అందులో పెట్టాను. ఒక 10 నిమిషాలకి అలా రెడీ అయింది. ఇంకొక 15 నిమిషాలకి అలాగొచ్చింది. మొత్తానికి 25 నిమిషాలు పట్టింది అలా. ఇది నా బెడ్. దీన్ని నేను 4 రకాలుగా వాడతాను. 1 పడుకోవడానికి, 2 కాయగూరలు కోసుకోవడానికి, 3 భోంచేయడానికి, 4 బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి. కాయగూరలు దీని మీద పెట్టే కోసుకుంటాను. భోజనం దీని మీద పెట్టే తింటాను. నా బట్టలు ఇస్త్రీ కూడా దీని మీద పెట్టే చేస్తాను. ఫైనల్‌గా భోజనం అంతా రెడీ అయిపోయింది. తెచ్చుకున్నాను. మంచం మీద పెట్టుకున్నాను. రైసు అదిని. ఒక కుకుంబర్ తీసుకున్నాను. నాకు సలాడ్ తినటం అలవాటు. శుభ్రంగా కుకుంబర్ పీల్ తీసి అలా స్లైస్ కింద కట్ చేసుకొని దానిపైన సాల్టు, బ్లాక్ పేపర్ అంటే మిరియాల పొడి ఇదంతా జలికిన పక్కన పెట్టుకున్నాను. నేను అనుకున్నట్టు అన్నం, కూర 2 రెడీ. ఎలాగుందో తెలియాలంటే తిని చూడాలి. చూద్దాం. ఈ గల్ఫ్ దేశాల్లో తిండికి ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. నేనే కాదు, నాలాంటోళ్ళు ఎంతో మంది. సరిగ్గా తిండుండదు కొన్ని చోట్ల. పని చెప్తారు తప్ప తిండి సరిగ్గా ఇవ్వరు. కొన్ని చోట్ల జీతం సరిగ్గా ఉండదు. అనుకున్న టయానికి రాదు. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకి రా అనుకుంటారు చాలా మంది. ఇక్కడ పడే పాట్లు, కష్టాలు ఎవ్వరికీ తెలియవబ్బా! ఓకే. ఎంత కష్టమైనా సరే కుటుంబం కోసం భగవంతుడి మీద భారం వేసి బతుకుతూ ఉంటారిక్కడ. ఫైనల్‌గా నేను అనుకున్న ఫుడ్డు చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.